తల్లికి మొక్కు. ఏనమ్మా ఇక ఆడే అడగండా ఏం అదే ఏం కాదు అడుగు ఏం వచ్చిందని అడగండి అడగండా ఎక్కడో పేద ఉండిపోతే అడుక్కుని అనుమానిస్తావా ఆడిపోయి చూసుకుంటే మీ ఇంటికే వచ్చింది కదా తెలుసుకునే అడుగు నీ కష్టం నీ ప్రాబ్లం మేము నిజంగా ఆడలాడుతుంది టైంని ఎత్తి నీడ్చుకోవాలి వెళ్ళిపోతుంది ఒక మనిషి ఇట్లా గుడిసెలో కొనుక్కొని ఉండే ఒక ఇంట్లో అయిపోయిందంటే అప్పుడు పొడిచేసే మా కాయలు పట్టేసినాయి పొట్టి పొట్టి అయింది బాగా చదువు అంటే బాగా ఇది కావాలమ్మా ఏమో బాగా చదువుతాడా రాస్తాడు ఏంది రాసేది లే చదివేది లే ఓకే పంపిస్తాను నేను చదువుతానమ్మా బాగా నాకు ఇదేమంటారు అవుతాను చెప్పు మొక్క చేతులు ఏమన్నా వస్తుందేమా దూరం వచ్చింది కదా నా ఇంట్లో ఏం తొందరలేదు విద్యాపకి ఏం తొందరలేదు నా ఆరోగ్యం ఏం తొందరలేదు చేస్తావు నడుచుకో అంతే కలకుండా తీసుకొని వాడు గూబ కట్ల ఇట్లా చేయి కలకుండా కలకుండా సంతోషంగానే ఉంటామా విద్యాపాప ఏం బాధ లేదమ్మా ఏం బాధ పెట్టుకుంటా సంతోషంగా ఉండేటట్టు చూస్తున్నాం మిమ్మల్ని సాల్చుడే రాదంట రావా అన్నీ వచ్చేది రా రా ఏం వచ్చేస్తుంది ముందే అది చేయని కావాలంటే మేము ఇచ్చేస్తాం మాదేం ఇదేం లేదు అమ్ముదే మేమేమి ఇచ్చేస్తాం లేదు అది మధ్య మీదేం లేదు మేము అనుకోలేదు నువ్వు ఇచ్చేసి మేము ఏముంది అయితే ఎత్తుకోండి మీరే మేము ఎత్తుకున్నాం మాది అనుకోండి అది ఇచ్చేస్తే మాత్రం మేము అంత దేవాళ్ళు ముట్టే ఇట్లా అన్నంత ముట్టాలి అనుకోండి అది చేసి ఇంకేం మాది మా మనసులో ఉండేది అంతా ఇచ్చేయండి మా మనసులో ఉండేది మేము ఇచ్చేస్తాము ఏమా ఇంట్లో పోయా కొడుకుని చూసా ఆయనని చూసా ఇల్లు చూసా ఆయనకి వచ్చింది ఇప్పుడు చెప్పేదా మా అనుకోండి ఇచ్చేయని మేము మనకు చేస్తాం అదే చెప్తాను ఆయనకి ఆయనకే తెలుసు మేము చెప్పుకునేది ఇప్పుడు చెప్పుకునేది వద్దుగానే నువ్వు ఉయ్యాలి మళ్ళీ ఆడుకుందువా ఇప్పుడు వాళ్ళు అనుకోండేది అవుతుందంటే ముందరికి లేదా నిదానం అంటే వెనుకపో అదో మాది ఏమన్నా ఇప్పుడు ఉండు ఇప్పుడు ఇన్ని దినాలు టైం ఇన్ని దినాలు ఇన్ని నెలలు అని అనుకోండావు మనసులా ఇన్ని దినాలు నెలదో నాది అంతా ఇది కానీ నేను నా మనసుకు వచ్చి ఇన్ని దినాలు అని అనుకో నెలలో అన్న నెల గిలా ఏడాది లేదు నాకంతా ఈ కిరారు చేస్తే అయ్యమ్మ రేపే కాదంట అంతా నేను మనసులో అనుకోండి రేపే చేస్తాను నేను చూడమ్మా క్లియర్ చేస్తావా అంతే అడుగుతా ఉండేదే నేను తిరిగంతా చెప్పేది నెలలో ఏడాదిలో లేదు నిజమేనా మళ్ళీ మగ మందికి ఎక్కడి చింపించుకోవద్దు సరే పాప రా సంతోషంగా రా
రామా ఎక్కడ అప్పుడే పిలిచా ఎన్నని ఇంట్లోకి వచ్చేది మీ ఇప్పుడు ఈత ఉండేది ఆత ఉంటేనే ఒకటే కాదు ఇంట్లోకి పోతేనే ఒకటే ఈత ఉంటేనే ఒకటే ఓయమ్మా ఇప్పుడు నా మనసులో నేను అనుకోండేది నువ్వు ఇచ్చేయే రేపే చేస్తాము నా మనసులో అనుకో చూడమ్మా అంతే ఆడిపోయి అడుక్కుంటేనే ఒకటే పోదమ్మా. పదా వాళ్ళన్న అయితే కంటే పొద్దున్న ఆడ అయిపోయిన ఎత్తుకొచ్చిన మునేశ్వరప్ప ఆయప్పనికి అంతే ఈ అమ్మకి అంతే అందరికీ నా మనసులో అనుకున్నాను నేను కావాలంటే అది ఇచ్చేస్తే నేను ఇచ్చేసేసేస్తాను నాదే మీదేం లేదు నాదే మా అమ్మదేం ఇదే కదా ఆయప్పని మనసులో అనుకున్నాను ఈ అమ్మకి అనుకున్నాను చేయి కోరికలు నేను తీర్చిస్తాను కావాలంటే నాదే మీదేం లేదు చూడమ్మా చూడప్ప ఎప్ప అడిగిండేది ఆ అమ్మమ్మ నీ వరకు తీసుకొచ్చింది మీరిద్దరు ఒకటి ఆ ఎప్ప అనుకోండేది అనుకూలం చేస్తామంటే టక్కున ఆమెకు దావి చంపించు టక్కునే ఉండం పోకూడదు కానీ అనుకూలం చేస్తామని అది ఏమమ్మా ఇప్పటికి ఏడాది పూజలు చేస్తాం కదమ్మా. సరే సంతోషమేనా ఎక్క అది ఏం బస్కెళ్ళి కొడుతుండే గుడితేనే ఎంత ట్రిప్ వంగటం లేట్ మా ఎక్క చాలా ಬೇರೆ ఏమన్నా ఉందా నేను చేస్తాను ముందేమన్నా అయిపోతే అందుకే ఏమో అదే పుట్టిండేది నేను నేర్చుకుని ఇస్తారు ఏడాదికి ఒకసారి పూజ చేస్తాం ఉగాది టైంలో నలుగురు సేరీ చేస్తాం చేసి చేస్తాం ఉన్ని ఏమో వాళ్ళు దేని కొద్దీ వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళకి ఎంతైనా ఇది ఉండేలే అది వాళ్ళే తెలుసుకోవాలా ఏమ్మా సంతోషమేనా ఎక్కువ గడే ఎలా ఎన్నిపోతాండి ఇదే ఎక్కుతావా లేదా ఏడన్నా పోలేం పో పోయి తొట్టుకట్టా ఆడ దేవస్థానం ఉండేది నిలిచిపోతున్నాం ఏడన్నా ఉన్నా అవంతా అవంతా ఇదున్నా ఇప్పుడు మీ సేవ కదా చేస్తూ ఉండేది సంతోషమైందా మేము ఉండాం కొడుకని చేబాసిచ్చి ఎక్కువ సంతోషంగా పోయేదొద్దా రా సంతోషంగా చేబాసిస్తూ ఎక్కువ ఏం అడగమ్మయ్యా